వరల్డ్ కప్ క్రికెట్ ఫీవర్ యావత్ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపుతుంటే ప్రపంచ కప్ భారతదేశంలో జరగడం క్రికెట్ ప్రియులలో మరింత జోష్ నింపింది. జెంటిల్మెన్ గేమ్ గా పిలువబడే క్రికెట్ కొందరి అక్రమార్కులకు ఆదాయ వనరుగా తయారైంది. ప్రధానంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా మత్స్యకార గ్రామాలలో క్రికెట్ బెట్టింగ్ మాఫియా యథేచ్ఛగా రెచ్చిపోతుంది. ప్రధానంగా యువతను క్రికెట్ బెట్టింగ్ రొంపిలోకి దింపి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. ఇక క్రికెట్ బెట్టింగ్ రొంపిలోకి దింపి వారి జీవితాలను అయితే నాశనం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చరిత్ కుమార్ అందజేస్తారు. చరిత్ కుమార్, ఏదైతే నెల్లూరు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ అనేది యథేచ్ఛగా కొనసాగుతుంది. గతంలో పట్టణాల్లో ఉన్నటువంటి క్రికెట్ బెట్టింగ్ ఏదైతే నెల్లూరు, కావలి, గూడూరు ఇలా పట్టణాల్లో ఉన్నటువంటి క్రికెట్ ఈ రోజు గ్రామాలకు విస్తరించింది. ఈ విష సంస్కృతికి అయితే ఖచ్చితంగా యువత బలవుతుందనే చెప్పాలి. ప్రధానంగా మత్స్యకార గ్రామాల్లో ఏదైతే కొడవలూరు మండలం రామతీర్థం అనేటువంటి గ్రామంలో అయితే పూర్తిగా కూడా రామతీర్థం గ్రామం కేంద్రంగా ఈ రోజు క్రికెట్ బెట్టింగ్ యావత్తు తీర ప్రాంతాన్ని అయితే కమ్మేసిందనే చెప్పాలి. యువతని పెదదేవ పట్టించడంతో పాటు వారి జీవితాలను అయితే ఛిద్రం చేస్తుంది. కుటుంబాలు బలైపోతున్నాయి క్రికెట్ బెట్టింగ్ కి. అంటే లక్షలాది రూపాయలు అంటే తల్లిదండ్రులకు తెలియకుండా క్రికెట్ బెట్టింగ్ రొంపులోకి దిగినటువంటి విద్యార్థులు ఆత్మాహుతి అంటే కూడా అంటే పరిస్థితులు కూడా మనం ఈ రాష్ట్ర వ్యాప్తంగా చాలా పరిస్థితులు చూసాం. అంటే కుటుంబానికి చెప్పలేక లక్షల రూపాయల నష్టాన్ని చవి చూసామనేటటువంటి బాధని సమాజాన్ని ముందు సమాజం ముందు ఉంటే ఈ అవమాన భారం భరాయించలేక కూడా ఎంతో మంది ఆత్మబలిదానం అంటే వాళ్ళు బలవన మరణం పొందిన పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా తీర ప్రాంత గ్రామాల్లో క్రికెట్ బెట్టింగ్ యథేచ్ఛగా కొనసాగుతుంది. గతంలో పిహెచ్డి రామకృష్ణ ఎస్పీగా ఉన్నప్పుడు దీనిపై అయితే ఉక్కుపాదం మోపారు. ఖచ్చితంగా కూడా పూర్తిగా ఏదైతే కుక్కట వెళ్ళతో అయితే పెకలించలేకపోయినప్పటికీ కూడా దాన్ని గతంలో అయితే మాత్రం దీనిపై ఉక్కుపాదం మోపినటువంటి పరిస్థితి. ఈ రోజు ఆ మూలాలు అయితే మాత్రం ఖచ్చితంగా ఎక్కడికి పోలేదనే చెప్పాలి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా క్రికెట్ బెట్టింగ్ అయితే యథేచ్ఛగా కొనసాగుతుంది. ప్రధానంగా తీర ప్రాంత గ్రామాల్లో అంటే రామతీర్థం లాంటి తీర ప్రాంత గ్రామాల్లో మత్స్యకార యువత అయితే దీనికి పూర్తిగా కూడా బలవుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు మనకి సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా సరే జిల్లా ఉన్నతాధికారులు, పోలీస్ శాఖ దీనిపై దృష్టి సారించి అంటే యువత పెడదేవ పడుతున్నటువంటి యువతని అక్రమ మార్గం వైపు వెళ్లకుండా ఈ రోజు క్రికెట్ బెట్టింగ్ రొంపు నుంచి బయటకు తీసుకురావాలని వేలాది కుటుంబాలు దీనికి బలవుతున్నటువంటి కుటుంబాలను కాపాడడం కూడా ఈ రోజు సామాన్య ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. పూర్తిగా కూడా ఈ రోజు క్రికెట్ బెట్టింగ్ అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఎక్కడా కూడా గతంలో కంప్యూటర్స్, మొబైల్స్ పూర్తిగా ఒక వ్యవస్థను సెట్ చేసుకొని ఒక ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడి నుంచి మానిటరింగ్ చేసే ఇప్పుడంతా కూడా యాప్ల ద్వారా క్రికెట్ బెట్టింగ్ ఆడిస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని కనుక్కోవడం కూడా అంత ఈజీ అయినటువంటి పని కాదు. అంటే ఇప్పుడు హైదరాబాదు, బెంగళూరు ఇక్కడ అంటే ఈ ప్రాంతాల్లో కేంద్రీకృతమైనటువంటి ఈ ముఠ ఇక్కడ నెట్వర్క్ అయితే నడుపుతారు. ఇక్కడ ఒక మనిషి ఏర్పాటు చేసుకుని వారి దగ్గర నుంచి అయితే ఈ నెట్వర్క్ అంతా నడుస్తుంది. ఈ విష సంస్కృతికి అయితే కూడా ఖచ్చితంగా తీర ప్రాంతం విలవిల్లాడుతుందని చెప్పాలి. అంటే మత్స్యకార గ్రామాల్లో ప్రధానంగా వేటాడుకొని జీవనం సాగించేటటువంటి కుటుంబాల్లో ఈ క్రికెట్ బెట్టింగ్ అనేది చుచ్చు రేపుతుందని చెప్పాలి. ఇప్పటికైనా సరే జిల్లా పోలీసు ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి ఇప్పటికైనా సరే అంటే పూర్తిగా కూడా దీనికి సంబంధించిన మూలాలు ఎక్కడున్నాయి, ఈ క్రికెట్ బెట్టింగ్ ఎక్కడి నుంచి దీని కథ నడుపుతుంది అనేది కూడా దీనిపై దృష్టి సారాల్సిన పరిస్థితి అయితే మాత్రం ఖచ్చితంగా ఉందని ఈ రోజు సమాజంలో అంటే సగటు మనిషి కోరుకున్న పరిస్థితి. శిరీష, రైట్, థ్యాంక్ యూ చరిత్ కుమార్.